హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మనం ఏం చెప్పుకుంటున్నామా, మ్యాట్రిక్స్లో ఉన్న ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్ చెప్తున్నాం కదా. దానిలో మోస్ట్ ఇంపార్టెంట్ వన్ క్రామర్స్ రూల్. క్రామర్స్ రూల్ ఎలా చేస్తామో చూడండి. ఫస్ట్ ఈ వీడియో మీకు అర్థమయ్యి నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేసుకోండి, ఓకేనా. ఫస్ట్ చూడండి, ఇచ్చిన ఈక్వేషన్స్ 3 రాశాను. నెక్స్ట్ ఏ ఈక్వల్ టు ఏం తీసుకుంటాం, కోఎఫిషియంట్ తీసుకుంటాం. ఎక్స్ ముందు ఏం లేనట్టు అంటే ఎంత ఉన్నట్టు, 1 ఉన్నట్టు. 1 1 1. నెక్స్ట్ 2 5 7 2 1 -1. నెక్స్ట్ ఎక్స్ ఈక్వల్ టు ఏం తీసుకుంటాం, XY Z కదా ఉంది, XY Z. నెక్స్ట్ డి ఈక్వల్ టు కాన్స్టెంట్ ఎంత ఉంది, 9 52 0. 9 52 0. ఎలా ఉండాలి ఫామ్ అసలుకి, which is in the form of. ఎలా ఉండాలి, AX ఈక్వల్ టు డి ఫామ్లో ఉండాలి, ఓకేనా. ఫస్ట్ ఏం కనుక్కుంటాం మనం, డెల్టా కనుక్కుంటాము. డెల్టా అంటే ఇచ్చింది ఏనే తీసుకునేది. 1 1 1 2 5 7 2 1 -1. నెక్స్ట్ చూడండి, ప్లస్ మైనస్ ప్లస్ కదా, ప్లస్ మైనస్ ప్లస్ 1 ఇంటూ ఏం తీసుకుంటాం, ఈ రో పోతుంది, ఈ కాలం పోతుంది, ఈ 5 ఈ 4 మిగులుతుంది కదా. 5 7 1 -1. నెక్స్ట్ -1 ఇంటూ నెక్స్ట్ ఈ రో పోతుంది, ఈ కాలం పోతుంది, ఇంకేం మిగులుతుంది, 2 2 మిగులుతుంది, 7 -1 మిగులుతుంది. నెక్స్ట్ +1 ఇంటూ ఈ 4 కదా, ఇది తీసుకున్నప్పుడు ఏమొస్తుంది, 2 5 2 1, ఓకేనా. 1 ఇంటూ ఇప్పుడు క్రాస్ మల్టిప్లికేషన్ చేయండి. 5 1 జార్ ఎంత, -5 కదా, 5 ఇంటూ -1 అంటే -1 ఇంటూ 7 అంటే 7. నెక్స్ట్ 1 ఇంటూ -2. నెక్స్ట్ -2 7s 14. నెక్స్ట్ +1 ఇంటూ 2 1s 2 -2 5s 10. ఎంత వస్తుంది, -12. -1 ఇంటూ -16. నెక్స్ట్ +1 ఇంటూ -10లో 2 తీసేసేయండి, -8 ఈక్వల్ టు -12 మైనస్ ఇంటూ మైనస్ +16 -8. ఈ రెండింటిని యాడ్ చేయండి, ఎంత వస్తుందిరా, -20 + 16. -20లో 16 తీసేసేయండి, ఎంత వస్తుంది, 4 వస్తుంది. A4 -4. డెల్టా ఈక్వల్ టు ఏమొచ్చింది మనకి, -4, నాట్ ఈక్వల్ టు 0. అదే కనుక ఇక్కడ 0 వచ్చేసింది అనుకో, ఇంక మనం Δ1 Δ2 Δ3 అవేం చేయలేము కూడా ఫార్ములా, ఓకేనా. ఇక్కడ నాట్ ఈక్వల్ టు 0 మాత్రమే రావాలి. నెక్స్ట్ ఏం చేయాలి, ఇంకా Δ1 తీసుకున్నప్పుడు ఫస్ట్ కాలం ఏమైపోయింది, ఇది వచ్చేసిద్ది, డి వచ్చింది ఫస్ట్ కాలం. Δ2 తీసుకున్నప్పుడు సెకండ్ కాలంలో డి వస్తుంది. Δ3 తీసుకున్నప్పుడు థర్డ్ కాలంలో డి వచ్చింది అనమాట. ఫస్ట్ Δ1 కాబట్టి మనకి ఏమొస్తుంది, ఫస్ట్ లైన్ 9 52 0, ఓకేనా. నెక్స్ట్ కామన్గా ఏమున్నాయి, ఏనే వచ్చేది 1 5 1 1 5 1. నెక్స్ట్ 1 7 -1 1 7 -1, ఓకేనా. నెక్స్ట్ 9 ఇంటూ డైరెక్ట్గా చేసేద్దాం చూడండి. ఇక్కడ ఇలానే కదా మనం తీసుకున్నది, డైరెక్ట్గా చూద్దాం చూడండి. ఎంత వస్తుంది, 5 ఇంటూ -1 -5 -1 7 జారు 7. నెక్స్ట్ -1 ఇంటూ ఏమొస్తుంది, ఈ కాలం బోర్డుగా అంటే 52 ఇంటూ -1 -52 -0 ఇంటూ 7 అంటే 0. నెక్స్ట్ +1 ఇంటూ ఏమొస్తుంది, ఇది కదా వచ్చేది, ఈ లైన్ ఈ కాలం పోతుంది కదా, ఇంక ఇలా కదా క్రాస్ మల్టిప్లికేషన్ వచ్చేది. 51 ఇంటూ 1 52 ఇంటూ 1 52. నెక్స్ట్ 0 అంటే 5 అంటే 0.
ఏమొస్తుందిరా ఇక్కడ 9 ఇంటూ -12 నెక్స్ట్ -1 ఇంటూ -52 నెక్స్ట్ ప్లస్ 1 ఇంటూ 52 ఏమొస్తుంది 9 12 చూడమ్మా 9 12 ఎంత -108 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 52 నెక్స్ట్ ప్లస్ 52 ఈక్వల్ టు ఏమొస్తుంది -108 ప్లస్ 52 ఎంత 50 100 4 అంటే 104 ఏమొస్తుంది Δ1 మనకి -4 వచ్చేసింది 108లో 104 తీసేస్తే 4 నెక్స్ట్ అదేవిధంగా Δ2లో ఏం చెప్పాను నేను సెకండ్ కాలంలో ఇది వచ్చేసింది డి అంటే 9 52 0 వస్తుంది ఫస్ట్ ఏమొస్తుంది ఇదే కదా 1 2 2 ప్రతిసారి మీరు Δ1 Δ2 రాసేటప్పుడు ఏ మాత్రమే కంపేర్ చేసుకోవాలి ఇక్కడ చూడకూడదు మళ్ళీ కన్ఫ్యూజ్ అయిపోతారు ఓకేనా 1 7 -1 ఓకేనా 1 ఇంటూ ఇప్పుడు ఏమొస్తుంది 52 ఇంటూ -1 -52 మైనస్ ఏమొస్తుంది 0 నెక్స్ట్ ప్లస్ 9 ఇంటూ ఏమొచ్చేసింది -2 -2 7 14 ప్లస్ 1 ఇంటూ ఏమొస్తుందిరా 0 మైనస్ 252 104 ఓకేనా సింపుల్గా రాసుకోండి 1 ఇంటూ 0 మైనస్ 104 ఈక్వల్ టు 1 ఇంటూ ఏమొస్తుంది ఇక్కడ -52 ప్లస్ 9 ఇంటూ -16 చూడమ్మా ఇక్కడ చూడండి -1 ఇంటూ -52 కదా -52 నెక్స్ట్ మైనస్ 9 16 ఎంత 144 నెక్స్ట్ -104 ఓకేనా ఇక్కడ మైనస్ కదా ఇక్కడ మైనస్ కదమ్మా 9 దగ్గర మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 104 144 నెక్స్ట్ ఇది యాడ్ చేస్తే ఎంత వస్తుందా -104ని 52ని యాడ్ చేయండి 6 5 1 156 156లో 144ని తీసేసేయండి ఏమొస్తుంది 4లో 6లో 4 పోతే 2 నెక్స్ట్ 5లో 4 పోతే 1 అంటే -12 ఏంటిది Δ2 నెక్స్ట్ Δ3 ఈక్వల్ టు ఏమొస్తుందా Δ3కి చూడండి థర్డ్ కాలంలో డి పెట్టాలి కదా అంటే 9 52 0 ఓకేనా అంటే ఈ 2 కాలమ్స్ ఏమొస్తాయి ఏలో ఉన్నవే కదా 1 2 2 నెక్స్ట్ 1 5 1 ఓకేనా 1 ఇంటూ ఇప్పుడు సేమ్ పైన చేసినట్టే కదా 5 ఇంటూ 0 ఎంత 5 -52 ఇంటూ 1 ఎంత 52 నెక్స్ట్ -1 ఇంటూ ఏమొస్తుంది 2 0 0 -252 104 నెక్స్ట్ ప్లస్ 9 ఇంటూ 2 1 0 2 -2 5 0 10 ఓకేనా అంటే ఇక్కడ ఏమొస్తుంది -52 నెక్స్ట్ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 104 నెక్స్ట్ ఇక్కడ ఏమొస్తుంది -8 వస్తుంది అంటే 9 8 ఎంత 72 మైనస్ కదా మైనస్ 0 రావాలి ఇది -52 కదా నెక్స్ట్ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 104 నెక్స్ట్ ఇక్కడ చూడండి ఎంత వస్తుంది -8 9 8 ఎంత 72 ఇప్పుడు 72ని 52ని యాడ్ చేయండి ఎంత వస్తుంది 4 7 ఒక 5 12 -12 నెక్స్ట్ ప్లస్ 104 124లో 104 తీసేసేయండి ఎంత వస్తుంది మనకి -20
ఇంకేం చేయాలి, ఇక్కడ డెల్టా కనుక్కున్నాము, డెల్టా 1 కనుక్కున్నాం, డెల్టా 2 కనుక్కున్నాం, డెల్టా 3 కూడా కనుక్కున్నాం. డెల్టా 3, డెల్టా 1, డెల్టా 2, నెక్స్ట్ డెల్టా కనుక్కున్నాంగా. ఇంకేం కనుక్కోవాలి మనం, ఎక్స్ వై జెడ్ కనుక్కోవాలి. ఎక్స్ ఈక్వల్ టు ఫార్ములా ఏంటి, డెల్టా 1/డెల్టా, డెల్టా 1/డెల్టా. డెల్టా 1 అంటే ఏముందిరా మనకి -4, డెల్టా అంటే ఏముంది -4 అంటే ఏమొస్తుంది మనకి 1. నెక్స్ట్ వై వాల్యూ డెల్టా 2/డెల్టా, డెల్టా 2 అంటే ఏముంది -12/, డెల్టా అంటే -4 కదా, 4 3 జారు మైనస్ మైనస్ క్యాన్సిల్, ఎంత వస్తుంది 3. జెడ్ వాల్యూ డెల్టా 3/డెల్టా, డెల్టా 3 అంటే ఏముందిరా మనకి -20/-4, 4 5 జారే కదా, మైనస్ మైనస్ క్యాన్సిల్ ఏమొస్తుంది 5 వచ్చేసింది. ఎక్స్ వై జెడ్ therefore x equal to 1, y equal to 3, z equal to 5. చూడండి మన ప్రాబ్లం ఎంత సింపుల్గా ఉందో. ఫస్ట్ ఇచ్చి తీసుకుంటాము, డెల్టా కనుక్కుంటాను, డెల్టా 1, డెల్టా 2, డెల్టా 3 కనుక్కున్నాక ఫార్ములా ఏంటి, ఎక్స్కి ఫార్ములా ఏంటి డెల్టా 1/డెల్టా. చాలామంది కన్ఫ్యూజ్గా డెల్టా/డెల్టా 1 వేస్తున్నారు, కానీ డెల్టా అనేది కింద మాత్రమే ఉండాలి. ఓకేనా. నెక్స్ట్ ప్రాబ్లం గివెన్ ఈక్వేషన్స్ అని చెప్పి 3 రాసుకున్నాం. ఏ ఈక్వల్ టు అని చెప్పేసి నెక్స్ట్ రాసేసాము, ఎక్స్ ఈక్వల్ టు రాసాము, డి ఈక్వల్ టు రాసాము. విచ్ ఈస్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్, ఈ ఫామ్ ఎలా ఉండాలి, ఏఎక్స్ ఈక్వల్ టు డి ఫామ్లో ఉండాలి. ఓకేనా. డెల్టా అంటే ఏంటి, ఇచ్చింది తీసుకోవటమేగా. నెక్స్ట్ చూడండి ప్లస్ మైనస్ ప్లస్ అనమాట, 2 × 1 1 జార్ 1, నెక్స్ట్ ఇక్కడ మైనస్ ఉంది కానీ ఇక్కడ ఒక మైనస్ ఉందిగా, మైనస్ ఇంటూ మైనస్, ప్లస్ 1 1 జార్ 1. నెక్స్ట్ ఇక్కడ చూడండి మైనస్ వస్తుంది అనుకుంటారు, చాలా మంది చేసే మిస్టేక్స్ అదే, కానీ ఇక్కడ మైనస్ ఇక్కడ మైనస్ ఏమొస్తుంది +1 ఇంటూ ఏమొస్తుంది 1 1 జార్ 1 మైనస్ 1 1 జార్ 1. నెక్స్ట్ +3 ఇంటూ ఏమొస్తుంది -1 మైనస్ 1 ఏమొస్తుంది చూడండి 2 × 2. నెక్స్ట్ +1 ఇంటూ 0 +3 ఇంటూ -2 అంటే ఏమొస్తుందిరా 2 2 జార్ 4, 0 అయిపోయింది, -3 2 జార్ 6, 6లో 4 తీసేసేయండి ఎంత -2. డెల్టా ఏమైపోయిందిరా మనకి -2, నాట్ ఈక్వల్ టు 0 కంపల్సరీ పెట్టేసేయాలి. డెల్టా 1 అంటే ఏం చేస్తాం మనం, ఫస్ట్ కాలం ఏం చేస్తాం 9 6 2, 9 6 2. నెక్స్ట్ యాస్టీస్గా ఈ 2 లైన్స్ రాయటమే, -1 1 -1 3 1 1. ఇక్కడ కూడా ప్లస్ మైనస్ ప్లస్ ఈక్వల్ టు 9 ఇంటూ 1 1 జార్ 1 మైనస్ ఇక్కడ మైనస్ ఉందిగా +1. నెక్స్ట్ +1 ఇంటూ 6 1 జార్ 6, నెక్స్ట్ -2 1 జార్ 2. నెక్స్ట్ +3 ఇంటూ ఏమొస్తుందా 6 ఇంటూ -1 -6 -2 1 జార్ 2. ఓకేనా. 9 ఇంటూ ఇక్కడ ఏమొస్తుంది 2 +1 ఇంటూ 6లో 2 పోతే ఎంత 4 +3 ఇంటూ -6 -2 ఎంత అయిపోయింది -8 అయిపోయింది. ఓకేనా. 9 2 జార్ ఎంత 18 +1 4 జార్ 4. నెక్స్ట్ -3 8 జార్ ఎంత 24. ఈ రెండింటిని కూడితే ఎంత వస్తుందమ్మా మనం 18 4 కూడితే ఎంత 22 వస్తుంది. ఇక్కడ ఎంత ఉంది 24 ఉంది, 22లో 24 తీసేసేయండి. ఇప్పుడు మనకి డెల్టా 1 ఏమైపోయింది -2 అయిపోయిద్దిరా. ఓకేనా. నెక్స్ట్ అట్లా ఏం చేయాలి మనం డెల్టా 2 చేయాలి. డెల్టా 2 అంటే సెకండ్ కాలంలోనే కదా ఇది వచ్చేది 9 6 9 6 2. నెక్స్ట్ ఏమొస్తుంది యాస్టీస్గా ఇవి రాసేసుకోండి 2 1 1. నెక్స్ట్ ఈ లైన్ కదా 3 1 1 3 1 1. ఓకేనా. ఈక్వల్ టు ప్లస్ మైనస్ ప్లస్ 2 ఇంటూ ఎంత వస్తుందిరా 6 1 జార్ 6 మైనస్ 2 1 జార్ ఎంత అయిపోయింది 2 -9 ఇంటూ ఏమొస్తుంది 1 1 జార్ 1 మైనస్ 1 1 జార్ 1. నెక్స్ట్ 3 ఇంటూ ఏమొచ్చేసింది
1 2 జర్ 2 మైనస్ 4 అంటే ఇక్కడ ఏమొస్తుందిరా 2 ఇంటూ 6లో -2 తీసేసేయండి ఎంత 4 -9 ఇంటూ ఏమొస్తుంది 0 ప్లస్ 3 ఇంటూ 4లో 2 తీసేసేయండి -2 వస్తుంది ఓకేనా. నెక్స్ట్ 2 4 జర్ ఎంత 8 నెక్స్ట్ 0 -3 2 జర్ 6 అంటే ఏమైపోయింది 8లో 6 తీసేసేయండి ఎంత వస్తుంది 2 వచ్చేసింది ఓకేనా. డెల్టా 3 ఈక్వల్ టు ఇక్కడ 2 రాశాను. నెక్స్ట్ 1 2 జర్ 2 నెక్స్ట్ 1 6 జర్ కదా అంటే ఇక్కడ స్మాల్ మిస్టేక్ అమ్మ సరి చేసుకోండి. 6లో 2 పోతే ఎంతరా -4 3 4 జర్ ఎంత 12లో 8 తీసేస్తే ఎంత -4 ఓకేనా. నెక్స్ట్ డెల్టా 3 నెక్స్ట్ చూడండి ఏమొస్తుంది ఈ థర్డ్ లైన్లో ఏమొస్తుంది 9 6 2 9 6 2 అంటే మిగతా 2 లైన్స్ సేమ్ యాజ్ ఇదివే కదా 2 1 1 నెక్స్ట్ -1 1 -1 ప్లస్ మైనస్ ప్లస్ ఓకేనా. 2 ఇంటూ ఇప్పుడు చూడండి 1 2 జర్ 2 మైనస్ ఇక్కడ మైనస్ ఉందిగా ప్లస్ 1 6 జర్ 6 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 1 ఇంటూ ఎంత వస్తుంది 2 - 1 6 జర్ 6 నెక్స్ట్ ప్లస్ 9 ఇంటూ -1 -1 అంటే 2 ఇంటూ 8 ప్లస్ 1 ఇంటూ -6లో 2 తీసేస్తే 4 ప్లస్ 9 ఇంటూ -2 ఎంత వస్తుంది 2 8 జర్ 16 నెక్స్ట్ మైనస్ కదా -4 నెక్స్ట్ -9 2 జర్ ఎంతమ్మా 18 ఇప్పుడు చూడండి ఎంత వస్తుంది ఇక్కడ 16 -4 -18 ఎంత 22లో 16 తీసేసేయండి ఎంత వస్తుంది 4 2 6 డెల్టా 3. ఇప్పుడు చూడండి మనం ఇంకేం కనుక్కోవాలి ఎక్స్ వై జెడ్. ఎక్స్ అంటే ఏంటి డెల్టా 1 బై డెల్టా 1 అంటే మనకి ఏమొచ్చింది -2 డెల్టా అంటే ఏమొచ్చింది -2 అంటే ఎంత 1 ఈక్వల్ టు నెక్స్ట్ y ఈక్వల్ టు డెల్టా 2 బై డెల్టా 2 అంటే ఏమొచ్చింది మా ఇక్కడ -4 బై -2 2 2 జర్ అంటే 2 మైనస్ మైనస్ క్యాన్సిల్ ఇక్కడ మైనస్ క్యాన్సిల్. z ఈక్వల్ టు డెల్టా 3 బై డెల్టా 3 అంటే ఏముంది -6 బై -2 2 3 జర్ అంటే 3. therefore x ఈక్వల్ టు 1 y ఈక్వల్ టు 2 z ఈక్వల్ టు 3. చూడమ్మా మీరు నాకంటే ఫాస్ట్గా చేసేసి చూసుకోండి చెక్ చేసుకోండి. నెక్స్ట్ ప్రాబ్లం ఇచ్చిన ఈక్వేషన్స్ ax d which is in the form of ax equal to d డెల్టా చూడండి ఏమొస్తుంది ప్లస్ మైనస్ ప్లస్ 1 ఇంటూ 2 1 జర్ 2 మైనస్ ఆల్రెడీ ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి ప్లస్ 3 1 జర్ 3 నెక్స్ట్ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ ఇక్కడ చేసే మిస్టేక్ అదే అందుకే మళ్ళా చెప్తున్నాను 4 నెక్స్ట్ 1 ఇంటూ కదా ప్లస్ 1 ఇంటూ నెక్స్ట్ ఏమొస్తుంది ప్లస్ 1 ఇంటూ 4 1 జర్ 4 నెక్స్ట్ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ కదా ఇక్కడ -1 నెక్స్ట్ చూడండి ప్లస్ 3 ఇంటూ 4 3 జర్ 12 నెక్స్ట్ ప్లస్ 2 ఓకేనా 1 ఇంటూ 5 నెక్స్ట్ 1 ఇంటూ 4లో 1 పోతే 3 నెక్స్ట్ 3 ఇంటూ 14 కదా ఇప్పుడు ఏమొస్తుంది 5 ప్లస్ 3 ప్లస్ ఇక్కడ 3 14s అంటే 42 మనకి డెల్టా ఏమైపోతుంది ఇదంతా యాడ్ చేయండి ఇక్కడ 8 ఇక్కడ 42 కదా అంటే ఎంత 50 నాట్ ఈక్వల్ టు 0. మనకి డెల్టా 1 కూడా కావాలి కదా డెల్టా 1 అంటే ఏం చేయొచ్చు ఫస్ట్ కాలంలో ఏం పెడతాం 505 నెక్స్ట్ యాడ్స్ ఇదివేగా -1 2 3 -1 1 అంటే ప్లస్ మైనస్ ప్లస్
ఈక్వల్ టు ఏమొస్తుంది 5 ఇంటూ 2 1 జా 2 ప్లస్ 3 నెక్స్ట్ ప్లస్ 1 ఇంటూ ఇంకేమొస్తుందా 0 ఇంటూ 1 అంటే 0 నెక్స్ట్ మైనస్ ఉంది ఇక్కడ ఒక మైనస్ ఉందిగా ప్లస్ 5 నెక్స్ట్ ఏమొస్తుంది ప్లస్ 3 ఇంటూ 0 మైనస్ 5 2 జా 10 అంటే ఇక్కడ ఏముంది 5 ఇంటూ 5 నెక్స్ట్ 1 ఇంటూ 5 నెక్స్ట్ 3 ఇంటూ మైనస్ 10 వచ్చేస్తుందిగా ఓకేనా ఏమొస్తుంది 5 5 జా 25 ప్లస్ 5 నెక్స్ట్ ఇక్కడ ఎంత వస్తుంది మైనస్ 30 అంటే 30 ఎంత అవుతుంది 0 అయిపోతుంది ఏంటిది ఇదంతా డెల్టా 1 నెక్స్ట్ ఏం కనుక్కోవాలి డెల్టా 2 కనుక్కోవాలి డెల్టా 2 అంటే ఏం చేస్తాం సెకండ్ కాలంలో 505ని పెడతాము నెక్స్ట్ ఏముంది 1 4 మైనస్ 1 3 మైనస్ 1 1 అంటే చూడండి 1 ఇంటూ 0 ఇంటూ 1 అంటే 0 మైనస్ ఇక్కడ మైనస్ ఉంది ఇక్కడ ఒక మైనస్ కదా ప్లస్ 5 నెక్స్ట్ మైనస్ 5 ఇంటూ ఏమొస్తుందా 4 1 జా 4 మైనస్ 1 ఇంటూ మైనస్ 1 ప్లస్ 1 కదా నెక్స్ట్ ప్లస్ 3 ఇంటూ ఏమొచ్చేసి 5 4 జా 20 నెక్స్ట్ మా ప్లస్ 0 అంటే ఇక్కడ చూడండి ఏమొస్తుంది 1 ఇంటూ 5 మైనస్ 5 ఇంటూ 1 మైనస్ 1 అంటే 0 నెక్స్ట్ 3 ఇంటూ 20 నెక్స్ట్ ఏమైపోయింది చూడండి అమ్మ ఇక్కడ 5 నెక్స్ట్ 0 వచ్చేసిద్ది ప్లస్ ఎంత 3 20 60 ఇక్కడ స్మాల్ మిస్టేక్ అమ్మా 5 అన్నప్పుడు ఏమొస్తుంది 4 కదా ఇక్కడ 4 ఇంటూ మైనస్ 1 అంటే 4లో 1 పోతే ఎంత మనకి 3 కదా నెక్స్ట్ ఇక్కడ ఏమొస్తుంది 5 3 జా 15 అంటే ఏమొస్తుంది ఇక్కడ చూడండి మొత్తం 7 5 అంటే 15లో 5 తీసేసేయండిరా ఎంత మీకు మైనస్ 10 ప్లస్ లేకపోతే 65 అని రాసేసేయండి గోలంతా లేకుండా మైనస్ 15 ప్లస్ 65 65లో 15 తీసేసేంత 50 మనకి డెల్టా 2 ఏమొచ్చింది 50 వచ్చేసింది నెక్స్ట్ చూడండి డెల్టా 3 అంటే థర్డ్ కాలంలో ఏం చేస్తాము 505 పెడతాం 505 మిగతా రెండు సేమే కదా 1 4 మైనస్ 1 నెక్స్ట్ మైనస్ 1 2 3 చూడండి 1 ఇంటూ 2 5 జా 10 మైనస్ 0 మైనస్ ఇంటూ మైనస్ కదా ప్లస్ 1 ఇంటూ 4 5 జా ఎంత 20 నెక్స్ట్ ప్లస్ 0 నెక్స్ట్ 5 ఇంటూ ఏమొస్తుంది మా 4 3 జా 12 ప్లస్ 1 2 జా 2 ఇక్కడ చూడండి 1 ఇంటూ 10 వస్తుంది నెక్స్ట్ 1 ఇంటూ 20 వచ్చింది నెక్స్ట్ 5 ఇంటూ 12 ప్లస్ 2 అంటే 14 నెక్స్ట్ 10 ప్లస్ 20 ప్లస్ ఇక్కడ ఎంత వస్తుంది 5 14s 10 అంటే 70 ఈక్వల్ టు ఎంత వస్తుంది మొత్తం 100 ఇదంతా ఏంటిది డెల్టా 3 మనకి డెల్టా 1 వచ్చింది డెల్టా 2 వచ్చింది డెల్టా 3 వచ్చింది ఎక్స్ కనుక్కోవచ్చుగా ఎక్స్ వాల్యూ ఎంతమ్మా మనకి డెల్టా 1 బై డెల్టా 1 అంటే ఏముంది వాల్యూ చూడండి 1 ఇంటూ 0 ఉంది 0 బై 50 ఎంత 0 నెక్స్ట్ y ఈక్వల్ టు డెల్టా 2 బై డెల్టా 2 వాల్యూ ఎంత ఉంది 50 బై 50 ఎంత 1 నెక్స్ట్ z ఈక్వల్ టు డెల్టా 2 బై డెల్టా 2 అంటే వాల్యూ ఏమొచ్చింది సారీ డెల్టా 3 కదా ఇక్కడ డెల్టా 3 100 బై 50 2 therefore x ఈక్వల్ టు 0 y ఈక్వల్ టు 1 z ఈక్వల్ టు 2 ఓకేనా సేమ్ మిగతా అన్ని ఇదే మోడల్స్ మీకు ఇన్వర్స్ రూల్ అయినా క్రామర్స్ రూల్ అయినా
ఒక ప్రాబ్లం కంపల్సరీ వచ్చేసింది. మొత్తం క్యాలిక్యులేషన్స్ మీరు బాగా చూసుకోండి, ఓకేనా? ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.